ఓం కామినే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరి 9వ అధ్యాయము యోగ సాధన రహస్యం. 9వ అధ్యాయంలో 17వ భాగము 362వ పేజీ. చదివిన 4 లైన్లే మళ్ళీ చదువుతున్నా. వర్తమాన చంచల మనస్సు వైపు రవంతైనా దృష్టి పెట్టకుండా ఉన్నట్లయితే ప్రాణకర్మ చేస్తూ ఈ విధమైన ఉన్మని లేదా ఉన్మన అంటే బ్రాకెట్లో ఆత్మ విస్మృతి స్థితి పొందినప్పుడే దాన్ని యథార్థమైన ధ్యానావస్థ అంటారు. ఈ విధంగా ఉన్మని ధ్యానావస్థను భగవంతుడి వైపు లగ్నం చేసి ఉంచే వాళ్ల పనులన్నిటినీ ఈశ్వరుడే చేసి పెడతాడు. అతను ఏమీ చెయ్యనక్కర్లేదు, ఎందుకంటే అతనికి అప్పుడు కర్మ ఏదీ ఉండదు. ఈ స్థితిలో పనులన్నీ వాటంతట అవే అవుతూ ఉంటాయి. ఇందువల్ల క్రీస్తు శకము 1873 మార్చి 26వ తేదీన వారు ఇలా రాశారు: మెల్లమెల్లగా పనులన్నీ తెలియకుండానే వాటంతట అవి జరుగుతున్నాయి. తమకు తాముగా ప్రయత్నించి ఏదీ చేయనవసరం లేకపోతుంది. యోగులకు ఈ స్థితి ఎప్పుడు కలుగుతుందో వారు ఇలా చెప్పారు. అంటే ఏ వస్తువును పొందాలన్న కోరిక ఎన్నడూ కలగకుండా ఎప్పుడు ఉంటుందో ఆ వస్తువే అనాయాసంగా దొరికినప్పుడు దానొక గొప్ప లాభంగా ఎలా తలుస్తారో, అలాగే కావాలని కుంభించనప్పుడు కూడా దానంతటదే కుంభకం సిద్ధించినప్పుడు దానివల్ల గొప్ప ఆనందం కలుగుతుంది. ఈ విధమైన అవస్థ పొందిన యోగులు అన్ని విధాలా ఈశ్వరీయ శక్తులను పొందుతారు. అంటే కావాలని కుంభించకూడదని చెప్తున్నారు ఇక్కడ. కావాలని కుంభించనప్పుడు కూడా దానంతట అదే కుంభకం సిద్ధించినప్పుడు దానివల్ల గొప్ప ఆనందం కలుగుతుంది. ఈ విధమైన అవస్థ పొందిన యోగులు అన్ని విధాల ఈశ్వరీయ శక్తులను పొందుతారు. ఇందువల్ల ఇలా రాశారు: సర్వశక్తిమంతుణ్ణి అయ్యే రహస్యం తెలియవచ్చింది. అన్నిటినీ తెలుసుకోగల వ్యక్తి అన్నిటినీ చేయగలడు. అన్నీ అదే అయితే నేను అదే. ఇందువల్ల ఇప్పుడు నేను కూడా అన్నీ చేయగలను. క్రీస్తు శకము 1873 మే 13 ఇలా రాశారు. అంటే నేను చూస్తున్న ఆత్మసూర్యుడే ఆదిపురుషుడయ్యాడు. ఇతడే మళ్ళీ బ్రహ్మ తాలూకు పొడుగాటి లింగరూపుడయ్యాడు. ఆయనే నేను. బ్రహ్మ తాలూకు ఆ లింగరూపంలోంచి ఒక వెలుతురు వెలువడుతుంది. అక్కడ రాత్రి లేదు, పగలు లేదు. అది స్వయం ప్రకాశం. దాంట్లో కలిసిపోవడాన్నే లయమవటం అంటారు. ఈ విధంగా లయస్థితి కలిగినప్పుడు శరీరం నిస్సందం అంటే నిశ్చలం అయిపోయింది. ఈ స్థితిలో ఇచ్ఛానుసారంగా అన్నీ చేయగలుగుతాను. 10 రాత్రులు 10 పగళ్ళు ఏమీ తినకుండా తాక్కుండా మేలుకునే ఉండి ఏకాగ్ర చిత్తంతో 10 రాత్రులు 10 పగళ్ళు ఏమీ తినకుండా తాక్కుండా మేలుకునే ఉండి ఏకాగ్ర చిత్తంతో ఒక ఆసనం మీద కూర్చుని ఆత్మకర్మ చేసిన మీదటే ఈ స్థితి సిద్ధిస్తుందంట. అట్లయితే అంత సిద్ధి కలుగుతుంది అన్నమాట. కానీ అన్ని రకాల ఆశలను ఆకాంక్షలను విడవకుండా ఇది ఎలా సంభవిస్తుంది అంటే మనస్సులోని తరంగాల వల్లే ఆశ పుడుతూ ఉంటుంది. మానవ తరంగాలు ఉన్నంతసేపు ఆశ ఉంటుంది. కానీ ఆత్మకర్మ చేయటం వల్ల మనస్సు తరంగాలు లోపించినప్పుడు మనసు పూర్తిగా స్థిరమవుతుంది. అప్పుడు ఎలాంటి ఆశ ఉండదు. ఈ స్థితి పొందిన మీదట అన్నీ వాటంతట అవి సిద్ధిస్తూనే ఉంటాయి. అంటే స్థాయి స్థితి ప్రాప్తమవుతుంది. ఇందువల్ల వారు కాళిక మీద లేదా అంతర్యామి అయిన ఈశ్వరుడి మీద భారమంతా వేసి ఆయన శరణాగతి పొందటాన్ని సూచిస్తూ ఇలా చెప్పారు. ఇప్పుడు ఎదురుగా చూస్తున్న సాధనలోని కఠిన స్తరంలో ఈశ్వరుడి ఇచ్ఛ ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. ఈ కఠిన స్తరాన్ని గురించి వారు క్రీస్తు శకము 1873 జూలై 16వ తేదీన ఇలా రాశారు. అంటే ఆత్మభావమే బ్రహ్మ. దీన్ని దాటటం కఠినం. ఇందువల్ల ఈరోజు ఇంద్రియాలన్నిటినీ అణిచిపెట్టి అన్ని రకాల ఆశలను విడిచిపెట్టి నన్ను నేను బ్రహ్మతో సంపూర్ణంగా ఐక్యం చేయటం అంటే లయం చేసేయటం ఒక్కటే నేను చేయవలసింది. బ్రహ్మ ధ్యానంలో మునిగి ఉండటం వల్ల ఎప్పుడూ ఆనందం కలుగుతూనే ఉంటుంది. ఆ స్థితిలో విషయ చైతన్యం అంటే భోగ్య వస్తువుల మీద
ఏ విధమైన ఆసక్తి భావము ఉండదు. ఇందువల్ల రాత్రి అంతా బ్రహ్మధ్యానంలోనే మునిగి ఉండి సమాధి స్థితిలో గడపాలన్న కోరిక పుడుతుంది. దానికి మరో శక్తిని తప్పకుండా సమకూర్చాలి. దీనికి ముందు క్రీస్తు శకము 1873 జూను 21న ఇలా రాశారు. అంటే ఇప్పుడు కొద్ది కొద్దిగా లోపలికి ప్రవేశించాను. ఇది కఠినమైన ద్వారం. దీన్ని దాటడం కష్టం. దేన్నైనా పట్టుకుని జాగ్రత్తగా ఉండటానికి అక్కడ అలాంటిదేమీ లేదు. అంటే ప్రాణకర్మ చేస్తుంటే అంతా ఏకమయి పోయినప్పుడు రెండు ఎక్కడుంటాయి? ఎవరు ఎవరిని పట్టుకుంటారు? అంటే ప్రాపంచక చింతలేవి లేకుండా నిశ్చేతనంగా ఉండే స్థితి ఇది. నిద్ర లాంటిది. అలాగని నిద్రలాగా కాదు. ఈ స్థితిలో ఓంకార ధ్వని ఎప్పుడూ వినిపిస్తూ ఉంటుంది. రాజాది రాజు పురుషోత్తముడు ఎదురుగా నుంచుని ఉన్నాడు. ఇదే సంతోషామృత పానం. ఈ విధమైన ఆనంద ప్రాప్తి పొందే ముందు కలిగే ఆనందమంతా కేవలం రుచి చూడటం మట్టుకే. అలాంటి వాళ్ళు కేవలం సంసార సాగర తరంగాల దెబ్బలకు మునకలు వేస్తూ ఉండవలసిందే. మళ్ళీ రాశారు. అంటే వెనక వైపు మేరుదండం, వెన్నులోపల అంటే సుషుమ్నలో శ్వాస సహజంగా సాగుతుంది. ఇప్పుడు స్థిర గృహానికి వచ్చాను. ఇప్పుడు చాలా ఆనందం కలుగుతుంది. దీని తర్వాత అంతా లయమైపోయినప్పుడు ఒంటి మీద స్పృహ లేదు. అంటే దేహంలో ఉన్న అన్ని రకాల తరంగాలు లుప్తమయ్యాయి. దేహబోధ లేని మరో స్థితి కూడా కలిగింది. అంటే దేహబోధ లేని స్థితిలో ఎక్కువసేపు ఉండటం బాగా అలవాటైందన్నమాట. దీని తాత్పర్యం ఏమిటంటే ఈ దేహబోధనే మృతదేహం మాదిరిగా పరిణమింపచేసి మృతవతుగా స్థిరమైన మీదట అందులో ఉండటమే యథార్థమైన శవ సాధన. ఏదో శవం మీద కూర్చుని సాధన చేయటం శవ సాధన కాదు. ఈ విధంగా దేహబోధ లేకుండా ఉండే స్థితిని పొందిన యోగి దృష్టి ఎప్పుడూ బ్రహ్మమయమే ఉంటుంది. బ్రహ్మమయమయే ఉంటుంది. ఎప్పుడూ బ్రహ్మమయమయే ఉంటుంది. ఏదైనా ఒక వస్తువును కోరకముందే ఆ కోరిక దానంతటది నెరవేరుతుంది. యోగిరాజులు ఈ స్థితిని పొంది చెబుతున్నారు. ఇప్పుడు ఆ విధమైన అవస్థ లక్షణం దృఢమైంది. ఇది యోగులకు అత్యున్నతావస్థ. ఈ స్థితికి చేరి వారు క్రీస్తు శకము 1873 ఆగస్టు 6న ఇలా రాశారు. అంటే బ్రహ్మే మూలం. అంటే అది యథార్థం. ఆయనే ఆత్మ సూర్య రూపుడు. అయితే ఆయన కూడా ఉండలేదు. మహాశూన్యంలో కలిసిపోయాడు. కేవలం స్థిర బ్రహ్మే మిగిలాడు. ఇప్పుడు కేవలం ఒక ఆసనం మీద కూర్చుని ఉండాలన్న కోరిక పుడుతుంది. అంతేకాకుండా సాహసించి ఏదైనా చేస్తే అది అవుతుందని కూడా తెలియవచ్చింది. స్త్రీ, మాత, పురుష రూపాలు ఏర్పడ్డాయి. బాలిక మృతరూపం పొందింది. బాలుడు పితృరూపం పొందాడు. ఈ విధంగా అన్నీ మాతాపితలతో ఏకమై మహాశూన్యంలో కలిసిపోయాయంట. ఇంతవరకు నన్ను నేను స్వతంత్రంగా చూస్తూ వచ్చాను. ఇప్పుడు అది కూడా స్తబ్దము, స్థిరము అయిపోయి ఐక్యమైపోయింది. ఈ విధంగా ప్రకృతి పురుషులను తప్ప మరి దేన్ని నేను చూడటం లేదు. అంటే ఆ ప్రకృతి పురుషులే అనాది తత్వం. ఆ ప్రకృతి పురుషులే అనేక రూపాలు దర్శిస్తున్నారు. ఇందువల్లే వారు అనంత రూపాల్లో అవబడుతున్నారు. కానీ బ్రహ్మకున్న ఒకే ఒక రూపంతో అస్తిత్వంలో ఉన్నదంతా దాని వికాసము, వివర్తము, విస్తార ప్రసారాలు అన్నీ చూస్తున్నాను. ఇందుకే వారు తమ భక్తులందరికీ ఇలా చెబుతుండేవారు. అంటే అద్దంలో రెండు రూపాలు అంటే ద్వైతం. కనిపించనంత వరకు మనసులో అహంకారం మొదలైనవన్నీ ఉంటుంటాయి. మరలా చదువుతున్నా. ఈ విధంగా ప్రకృతి పురుషులను తప్ప మరిదేన్నీ నేను చూడటం లేదు. అంటే ఆ ప్రకృతి పురుషులే అనాది తత్వం. ఆ ప్రకృతి పురుషులే అనేక రూపాలు దర్శిస్తున్నారు. ఇందువల్లే వాళ్ళు అనంత రూపాల్లో అవపడుతున్నారు. కానీ బ్రహ్మకున్న ఒకే ఒక రూపంతో అస్తిత్వంలో ఉన్నదంతా దాని వికాసము, వివర్తము, విస్తార ప్రసారాలు అన్నీ చూస్తున్నాను. ఇందుకే వారు తమ భక్తులందరికీ ఇలా చెబుతుండేవారు. అంటే అద్దంలో రెండు రూపాలు అంటే ద్వైతం. కనిపించినంత వరకు మనస్సులో అహంకారం మొదలైనవన్నీ ఉంటుంటాయి. కానీ అన్నీ ఏకమైపోయినప్పుడు, అద్వైత స్థితి ఏర్పడ్డప్పుడు మరి ఏదీ ఉండదు. రెండు లేనప్పుడు అహంకారం ఎవరికి ఉంటుంది? రెండు లేని చోట ప్రమాణం ఉండదు.
ఈ దేహంలో ఆ భావం ఉన్నంత వరకు ప్రమాణం ఉంటుంది. దేహబోధే లేనప్పుడు రెండు ఉండనే ఉండవు. రౌష్యం అంటే వెండంట. రౌప్యం అంటే వెండి, ఒకే ధాతువంట. ఈ ధాతుగుణం దేంట్లో ఉంటే అదల్లా రౌప్యమే. ఈ రెండు వస్తువులు లేదా గుణాలు లేని చోటు ప్రమాణానికి అతీతమైన స్థానం. తత్వం తాలూకు క్రియ చేసిన మీదట క్రియకు పరమైన అవస్థే తత్వాతీత స్థానం. రెండు ఉంటే దుఃఖం ఉంటుంది. దుఃఖాతీతులు కావాలనుకున్నప్పుడు ఎప్పుడూ ద్వంద్వాతీత క్రియ పరావస్థలో ఉండాలి. రెండుంటేనే ద్వంద్వం సృష్టి అవుతుంది. బ్రహ్మ ద్వంద్వాతీతుడు, ద్వంద్వానికి పైన ఉన్నవాడు. ఇందువల్ల బ్రహ్మను ప్రమాణం ద్వారాను ప్రమేయం ద్వారాను నిరూపించడం సాధ్యం కాదు. క్రియ చేసిన తర్వాత కనిపించే రూపాలన్నీ ఏమిటి, ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా, ఏ రూపంలో కనిపిస్తాయి అనే ప్రశ్నలు లేదా ఆలోచనలు అన్నిటి వల్ల మనసులో ద్వేషం పుడుతుంది. వాటిని చూడాలన్న కోరిక కలుగుతుంది. కనిపించే వస్తువులన్నీ నశించేవే. అన్ని అవయవాల్లో అంటే అంగ ఉపాంగాల్లో అనుస్వరూపంలో బ్రహ్మ ఉన్నాడు. ఆయనకు అతీతంగా క్రియాపరావస్థలో ఉండటమే తత్వజ్ఞానం. పైన చెప్పిన రూపాలన్నిటినీ చూసిన మీదట మనసులో నానా రకాల తర్క వితర్కాలు బయలుదేరతాయి. అంటే ఇవన్నీ నిజాలా, భ్రమలా అన్న ప్రశ్నలు పుడతాయి. ఈ తర్కం పుట్టడం వల్ల స్వరూప నిర్ణయ విషయంలో ద్వేషం పుడుతుంది. దీంట్లో కూడా బ్రహ్మ లేడు. ఈ తర్క వితర్కాల వల్ల అంతా చెంచల మనస్సులు చేసే కర్మేనని నిశ్చయమవుతుంది. స్థిర మనస్సే బ్రహ్మ. ఈ సమస్త రూపాల విషయంలోనూ ఎంతో సూక్ష్మతర అభావం లభ్యమైంది. ఈ అనుభవం సాపేక్షం కాదు. ఈ విధమైన నిర్ణయం ద్వేషం చేసే పని. కానీ ద్వేషంలోనూ బ్రహ్మ లేడు. ఎందుకంటే బ్రహ్మ తత్వాతీతుడు. క్రియాపరావస్థలో నేనన్నది లేనప్పుడు రెండు కూడా ఉండవు. ఇందువల్ల రెండు లేనప్పుడు ద్వేషం, హింస, తర్కం మొదలైనవేవీ ఉండవు. ఈ స్థితిలో ఎప్పుడు ఉంటుండటమే తత్వజ్ఞానం. అన్ని రకాల తర్క వితర్కాలకు, వాద వితండాలకు అతీతమైనదే శూన్యతత్వం. ఈ శూన్యతత్వమే బ్రహ్మ. ఎందుకంటే బ్రహ్మ తత్వాతీతుడు కనుక. రెండున్న చోటే ప్రమాణం ఉండవలసిన అవసరం ఉంటుంది. కానీ ప్రమాణానికి అతీతంగా క్రియాపరావస్థ ఉంది. అక్కడ రెండు లేవు కాబట్టి. ఇందువల్ల ప్రమాణం అవసరం లేదు. అయితే మరి ఒక్కటే ఉందా? ఆ ఒక్కటిలో ఉండటము ఉండకపోవటము రెండూ సమానమే. ఎందుకంటే రెండు అని చెప్పేవాడు కూడా ఒక్కటైపోయినప్పుడు ఒకటనేది ఉండటము ఉండకపోవటము సమానమే. ఇందువల్ల బ్రహ్మ ప్రమాణాతీతుడు. బ్రహ్మకు ప్రమాణం బ్రహ్మే. ప్రమాణ రూపాలు 4 విధాలు: ప్రత్యక్షం, అనుమానం, ఉపమానం, ఆప్తవాక్యం అన్నవి. మరలా చదువుతున్నా. ఇది అన్ని తత్వాల్లోనూ ఇదే ఉంటది. పతంజలి యోగ శాస్త్రాల్లో కానీ ఎన్నిట్లో ఇదే చెప్తాడు. మళ్ళీ చెప్తుంది. బ్రహ్మకు ప్రమాణం బ్రహ్మే. ప్రమాణ రూపాలు 4 విధాలు: ప్రత్యక్షం, అనుమానం, ఉపమానం, ఆప్తవాక్యం అన్నవి. కంటికి రూపం కనబడుతుంది. కానీ కన్ను మూసిన అంతనే తర్వాత కూడా అది ఉన్నప్పటికీ ఎందుకు కనిపించదు? కళ్ళ సహాయంతో ఏ శక్తి ద్వారా కనబడుతుందో అది బ్రహ్మశక్తి లేదా బ్రహ్మతేజం. సమస్త తేజాలకు ఆధారం బ్రహ్మ. క్రియాపరావస్థలో తేజం ఏదీ లేదు. కానీ తేజం ఉంది. క్రియ చేసిన మీదట క్రియాపరావస్థ ఉత్పన్నమవుతుంది. ఉత్తు ఈజుకొల్టు పైన, పన్నం ఈజుకొల్టు స్థితి. ఆ సమయంలో ప్రాణవాయువు స్థిరమైన బ్రహ్మలో కలిసిపోవడం వల్ల క్రియాపరావస్థ ఉత్పన్నమవుతుంది. అంటే క్రియకు అంతకుముందు లేని పరావస్థ కలిగిందన్నమాట. దీన్నే జ్ఞానం అంటారు. ఇది స్వయం బోధ రూపం. అయితే మరి ఈ బ్రహ్మను దేంతో పోల్చాలి? బ్రాకెట్లో బ్రహ్మకు ఉపమ ఏమిటి అని. నిజానికి దాన్ని సాధర్మాల ద్వారా అంటే బ్రాకెట్లో ఉపమాన, ఉపమేయ, సమాన ధర్మాల ద్వారా తెలుసుకోవాలి. సాధ్యం అంటే సాధన చేయవలసింది. బ్రహ్మ సాధన. సాధ్య వస్తువును దేని ద్వారా పొందగలుగుతుంది అని కృష్ణ. క్రియ. సాధర్మం క్రియకు పరావస్థ.
క్రియ పరావస్థలో ఉండకపోవడం వల్లే మనసు రెండో వైపు పోతుంటుంది. మనసు రెండో వైపు పోవడం వల్లే లక్ష్య రూపం స్థిరమవుతుంది. లక్ష్యం ఉండటం వల్లే కష్టం కలుగుతుంది. రెండో వైపు మనసు పోవటం పృథ్వీ చేసే పని. కాబట్టి క్రియా పరావస్థలో ఉండకపోవడమే దోషం. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. 368 పేజీ వరకు చదివాను. 9వ అధ్యాయంలో 17వ భాగము సంపూర్ణం. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.